చికెన్ లెగ్ పీసుల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ఫ్రెష్గా కడిగి ఉంచుకున్న చికెన్ లెగ్ పీసులు, కొబ్బరి గసాల, ధనియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క పేస్ట్ లాగా పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉల్లిపాయలు కూడా కలిపి పేస్ట్ పట్టించుకోవాలి. కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు. ముందుగా దీంట్లో కొద్దిగా పసుపు, కారం, అల్లం ఉల్లిపాయల పేస్ట్, ఇందులోనే ధనియాల పేస్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్, గరం మసాలా, అన్నీ కూడా ఇలా కలిపి అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా మనం లెగ్ పీసులన్నిటికి కూడా ఉప్పు, కారం, మసాలా అంతా పట్టే వరకు కలుపుకొని ఒక అరగంట పాటు ఉంచుకోవాలి. లెగ్ పీసుల ఫ్రైకి ముందుగా ఆయిల్ ఒక అర్ధపావు పడుతుంది మనకి, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇది సింపుల్గా త్వరగా అయిపోయే లెగ్ పీసుల ఫ్రై. ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక్కొక్క పీస్ చొప్పున వేసి అన్నీ కూడా మనము బ్రౌన్ కలర్ మంచి ఎరుపు రంగు వచ్చేంత వరకు కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం లెగ్ పీసులను కూడా అలా మనం వేసుకోవాలి. మిగిలిన గ్రేవీ కూడా మొత్తం కూడా వేసుకోవాలి. ఇది మూత పెట్టేసి సిమ్లో పెడితే 20 నిమిషాల పాటు సిమ్లో ఉంచితే ఇలా ఫ్రై అవుతుంది. ఎంతో రుచికరమైన ఈ లెగ్ పీసుల ఫ్రైని ట్రై చేసి చూడండి. ఇది రైస్లోకి బాగుంటుంది, స్నాక్ ఐటమ్ కూడా తినవచ్చు. ఇలా మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.